హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాణి. ఈరోజు నేను వడలు చేసి చూపిస్తానండి పచ్చి శనగపప్పుతో. ఇవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మనకి హాట్ ఇష్టపడేవారు అప్పటికప్పుడు చేసుకొని చక్కగా తినొచ్చు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వంటలు మరిన్ని చూపిస్తాను. నేను వీడియో పెట్టిన 5 మినిట్స్కే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో కింద నా ఫోటో పక్కనే రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వడలకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పచ్చిశనగపప్పు, కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ అండి, పెద్ద సైజుది, పుదీనా కొత్తిమీర రెబ్బలు కడిగి చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం చేసుకునే క్వాంటిటీ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ చేసుకోవచ్చు. కొత్తిమీర రెబ్బల్ని నేను కాడలతో సహా కట్ చేసి పెట్టాను చూడండి. కాడలు కూడా మనకి హెల్త్కి మంచిదండి. అవి మాత్రం తప్పకుండా వంటలో యూస్ చేసుకోండి. పచ్చిమిర్చి అండి, ఇది కరివేపాకు రెబ్బలు కరివేపాకులు కొన్ని, ధనియాలు, దాల్చిన చెక్క, సోప్ అండి. ఇది సోపు చాలా అంటే చాలా బాగుంటుంది, వంటకి మంచి సువాసన వస్తుంది, అలాగే అరుగుదల కూడా అవుతుంది. జీలకర్ర, మనకి శనగపప్పుతో తింటున్నాం కదా, చాలా ఫాస్ట్గా అరగాలి అంటే సోపు యూజ్ చేయాలి. గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం అండి, ఇది అల్లం కూడా కట్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్, వడలకు సరిపడా సాల్ట్, బియ్యపిండి. ఇప్పుడు మనం 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, దానిని ఒక గిన్నెలో వేసుకుని ఇలా వాటర్ పోసుకొని ఒక 2-3 గంటలు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. అలా నానబెట్టి ఉంచాను. తర్వాత ఒక 2 గంటల తర్వాత మనం వాటర్ మొత్తాన్ని కూడా 2-3 టైమ్స్ కడిగి పప్పుని మొత్తం కడుక్కుని ఆ వాటర్ని తీసేయాలి. ఇలా తీసాను చూడండి, పప్పు పొడి పొడిలాడుతూ వస్తుంది కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న శనగపప్పు మొత్తాన్ని కూడా దాంట్లో వేసుకుని, నేను మొత్తం వేయట్లేదండి, మీకు చూపిస్తాను. కొంచెం శనగపప్పుని ఒక పక్కన పెట్టుకున్నాను గిన్నెలో, ఆ పప్పు తర్వాత యూజ్ చేస్తాను, అది మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. పచ్చిశనగపప్పు తీసుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లోనే దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ సోపు, 1 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి ఒక 10-12 పచ్చిమిర్చి తీసుకోవచ్చు, మనం చేసుకునే క్వాంటిటీని బట్టి. మీకు ఘాటు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి పచ్చిమిర్చి. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసి తెచ్చుకున్నాను చూడండి. ఇలా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి, మరీ అంత సాఫ్ట్గా రుబ్బుకుంటే వడలు మంచి టేస్ట్గా రావు. ఇలా గ్రైండ్ చేసుకున్న మొత్తాన్ని కూడా, శనగపప్పు మొత్తాన్ని, మనం కొన్ని శనగపప్పులు తీసి పక్కన పెట్టాను కదా, దానిలోనే ఈ గ్రైండ్ చేసిన పప్పు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. మన వడలు తినేటప్పుడు శనగపప్పు కనిపిస్తుంది చూడండి, అవి మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి అన్నమాట నవిలినప్పుడు. అది మంచి టేస్ట్ వస్తుంది ఆ పప్పుల వల్ల. ఆ రుబ్బి పెట్టుకున్న పప్పులో కొన్ని కొత్తిమీర, కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా ఆ గ్రైండ్ చేసిన మిశ్రమంలో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఆ గ్రైండ్ చేసిన శనగపప్పులో వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా, 2-3 టీ స్పూన్లు బియ్యపిండి. ఈ బియ్యపిండి వల్ల వడలకి క్రిస్పీనెస్ వస్తుందండి, మనం తినేటప్పుడు కరకరలాడుతూ అనిపిస్తాయి. బియ్యపిండి మాత్రం తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకసారి కలిపి పక్కన పెట్టుకుందాం. కొంచెం పల్చగా అనిపించింది అన్నట్లయితే మీకు కొంచెం
బియ్యపిండి యాడ్ చేసుకోండి. దానివల్ల కొంచెం పిండి గట్టిదనం వస్తుంది, పిండికి గట్టిదనం వస్తుంది. మనం వడలు చేసుకునేటప్పుడు రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. మనం శనగపిండితో వంట చేసుకున్నప్పుడు వాము మాత్రం వేసుకోవచ్చండి. ఇది త్వరగా డైజెస్ట్ అయిపోవటానికి హెల్ప్ చేస్తుంది. శనగపప్పుతో చేసిన తర్వాత భయపడుతూ ఉంటారు కదా తినటానికి, అందుకే వాము యూజ్ చేసుకోండి. తెల్ల నువ్వులండి ఇది ఆప్షనల్ మాత్రమేనండి. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. వీటిని మొత్తాన్ని ఒకసారి కలిపెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని చేతికి ఆయిల్ రాసుకొని మనం కలిపిన మిశ్రమం మొత్తాన్ని కూడా తీసుకుని కొంచెం కొంచెంగా బాల్ లాగా చేసుకుని పెట్టుకోవాలండి. అంటే మీకు వడ ఎంత సైజు కావాలో దానిని బట్టి అలా రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మనకి ఎంత సైజు కావాలో అలా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మనం ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం రౌండ్గా చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, వాటిని కొంచెం కొంచెంగా ఒత్తుకొని, మరీ అంత పల్చగా చేసినా బాగోదండి, కొంచెం మందంగానే చేసుకోవచ్చు. అలా చేసుకొని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ టర్న్ చేసుకోండి. ఒకేసారి గరిటె యూజ్ చేస్తే అవి పిండి ఊడిపోయి కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని మీరు ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి, చక్కగా మంచి కలర్ వచ్చింది వడలకి, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ వడలని సాస్తో తినొచ్చండి. టమాటా సాస్ ఉంటుంది కదా, దాంతో తినొచ్చు, అల్లపు చట్నీతో తినొచ్చు, లేదంటే పల్లీల చట్నీ ఉంటుంది కదా, దాంతో కూడా తినొచ్చు. పల్లీల చట్నీని తీసుకొని కొంచెం పోపు దినుసులు అలా వేసుకొని కలుపుకోవాలి. మీకు కనుక నా వంట నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు హాట్ తినాలి అనిపించినప్పుడు ఇవి మాత్రం చక్కగా ఉపయోగపడతాయండి. మంచి వంట ఇది. పచ్చిశనగపప్పు తక్కువ ఇంగ్రీడియంట్సే కదా, మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. నా ఛానల్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.